హలో. నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇవాళ మనం ఏంటంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో పేరెంట్స్ ఎలాగా రియాక్ట్ అవ్వాలి దాని గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. బేసికలీ ఏంటంటే మేము మటుకి ఎమర్జెన్సీస్, యాక్సిడెంట్స్ ఇలాంటివన్నీ మేము మటుకి చూస్తూ ఉంటాము. సో కామన్గా ఏంటంటే పిల్లల్లో హై గ్రేడ్ ఫీవర్ వచ్చినప్పుడు వాళ్ళకి మటుకి ఫిట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. దీన్నే మనం మటుకి ఫెబ్రైల్ సీజర్స్ అంటాం అన్నమాట. సో ఇట్లాంటి టైంలో వాళ్ళు మటుకి పానిక్ అవ్వకూడదు, ఒక సైడ్కి తిప్పాలి. నోట్లోంచి ఏమన్నా కానీ ఉమ్ము కానీ సెలైవా కానీ ఏమన్నా అడ్డుపడుతుంటే ఒక క్లాత్తో తుడిచేసేయాలన్నమాట. ఒక 1-2 మినిట్స్ కంటే ఎక్కువగా తనకి కానీ ఫిట్స్ కానీ కంటిన్యూ అవుతూ ఉంటే వెంటనే మటుకి హాస్పిటల్కి మటుకి తీసుకెళ్ళాలి. సో యూజువల్గా ఒక 1-2 మినిట్స్లో యూజువల్గా ఈ ఫీవర్తో వచ్చిన ఫిట్స్ అన్నవి మటుకి తగ్గిపోతూ ఉంటాయి. నెంబర్ 2 ఏంటంటే ఫాల్స్, అంటే కిందని పడ్డాం, మంచం నుంచి పడ్డాము, జారి పడ్డాము, తగులుకోవడము, లేకపోతే ఒక హైట్ నుంచి పడ్డాము, ఇలాంటివన్నీ అవుతుంటే అప్పుడప్పుడు ఏంటంటే పేరెంట్స్ మటుకి వాకర్స్ అని ఇస్తూ ఉంటారు అన్నమాట. సో వాటి వల్ల కూడా వాళ్ళు మటుకి పడ్డం అవుతుంది. అసలు మటుకి వాకర్స్ అన్నవి మటుకి మంచివి కాదు. సో ఇలాగ మటుకి పడినప్పుడు చిన్న చిన్న దెబ్బలు అయితే మటుకి తగులుతూ ఉంటాయి. దాని గురించి ఏమీ మటుకి వరి అవ్వద్దు. ఎక్కడైనా కొద్దిగా మటుకి స్వెల్లింగ్ లాగా ఉంటే అక్కడ మనం మటుకి కొద్దిగా మటుకి ఐస్ అయితే మటుకి పెట్టొచ్చు. యూజువల్గా వాళ్ళు అన్ని విధాలుగా బాగుంటే ఎక్కడికి మీరు మటుకి వెళ్ళనవసరం మటుకి లేదు. ఒకవేళ వాళ్ళకి వాంతులు అవుతున్నాయి, ఏమన్నా వాళ్ళు అంత మటుకి అలర్ట్గా లేరు అంటే డెఫినెట్గా వాళ్ళని మటుకి హాస్పిటల్కి మటుకి తీసుకురావాలి. ఒకవేళ వాళ్ళు పడి వాళ్ళ మటుకి కదలలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళని ఎక్కువగా మనం బెండ్ వేయకూడదు, ఎక్కువగా వాళ్ళని మటుకి కదపకూడదు. అదే విధంగా వాళ్ళని మటుకి హాస్పిటల్కి మటుకి తీసుకురావాలన్నమాట. సో అలాంటిగా అంటే పడ్డం అన్నది మటుకి కామన్గా వాళ్ళు మటుకి పడుతూ ఉంటారు. స్మాల్ మటుకి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. సో చిన్నవి అయితే ఏమి పెద్ద మటుకి వరి లేదు. కాస్త పెద్దగా ఉన్నాయి, వాళ్ళకి మటుకి స్పృహ అయితే సరిగా లేదు, అలర్ట్గా లేరు, వాంతులు అవుతున్నాయి, లేకపోతే కదలలేని పరిస్థితి ఉంటే చాలా అది మల్టిపుల్ ఇంజురీస్ అయి ఉండొచ్చు. సో అట్లాంటి వాళ్ళకి మనం మటుకి జాగ్రత్తగా మనం మటుకి హాస్పిటల్కి మటుకి తీసుకువెళ్ళాల్సిన మటుకి అవసరం ఉంటుంది. థర్డ్ ఏమంటే బర్న్స్ అన్నవి అంటే ఎక్కడైనా మటుకి కాళ్ళం అన్నమాట. సో కొంత మటుకి ఏంటంటే మటుకి హాట్ వాటర్ వల్ల, లేకపోతే మటుకి కాఫీ వల్ల, లేకపోతే ఇంట్లో ఈ వంటల వల్ల వాళ్ళు మటుకి పడేసుకుంటూ ఉంటారు, వాళ్ళు మటుకి కాలిపోతూ ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళకి మనం అంటే ఇంట్లో మీరు మటుకి ఏం చేయాలి అంటే వాళ్ళని మటుకి వాటర్లో, అంటే కూల్ వాటర్ కాదు, నార్మల్ వాటర్లో బేబీని ఆ పర్టికులర్ ఏరియా మీద మటుకి వాటర్ వేసి కొంతసేపు ఉంచి, చాలా కానీ చిన్న మటుకి మైనర్ ఏరియా అయితే దాన్ని మనం మటుకి ఒక యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ కానీ క్రీమ్ కానీ పెట్టి దాన్ని మనం మటుకి టేక్ కేర్ అయితే చేయొచ్చు. ఎక్కువగా ఉంది అంటే వాళ్ళని మటుకి హాస్పిటల్కి మటుకి తీసుకొచ్చి అది ఏమైనా మటుకి సూపర్ఫిషియల్ బర్నా లేకపోతే డీప్ బర్నా అన్నది మనం మటుకి తెలుసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అయితే ఇవ్వచ్చు. సో బర్న్స్ అన్నవి చాలా మటుకి కామన్గా మేము మటుకి చూస్తూనే ఉంటాము. థర్డ్ థింగ్ ఏంటంటే పిల్లలు అప్పుడప్పుడు కొన్ని మటుకి మింగేస్తూ ఉంటారు, లేకపోతే కాయిన్స్ కానీ బటన్స్ కానీ లేకపోతే చిన్న మట్టి బాల్స్ లాగా వాళ్ళు మటుకి మింగేస్తూ ఉంటారు. సో మింగేస్తూ ఉంటే ఏం మటుకి వరి మటుకి అవ్వద్దు. ఎందుకంటే యూజువల్గా స్మాల్ థింగ్స్ వాళ్ళు మింగేసినా సరే అవి మటుకి మోషన్ ద్వారా అవి వచ్చేస్తాయి అన్నమాట. ఒకవేళ అలాగా రాని పక్షంలో అంటే ఇంకా ఏమన్నా వాళ్ళకి మటుకి వాంతులు అవుతున్నాయి అంటే అప్పుడు మనం మటుకి హాస్పిటల్కి అయితే మటుకి తీసుకెళ్ళాలి. యూజువల్గా వాట్ ఈజ్ కైండ్ ఆఫ్ డేంజరస్ ఏంటంటే మటుకి బటన్ బ్యాటరీ అన్నమాట. ఒకవేళ ఈ సెల్స్లో టాయ్స్లో అలాగా మనం మటుకి బటన్ బ్యాటరీస్ ఉంటాయి, అట్లాంటివి కానీ కన్జ్యూమ్ కానీ చేస్తే వాళ్ళని తప్పకుండా హాస్పిటల్కి తీసుకురావాల్సిన మటుకి అవసరం ఉంటుంది. ఎందుకంటే దానివల్ల ఒక రకమైన కొరోజివ్ ఇంజరీ అవుతుంది అన్నమాట. ఆ ఇంజరీ వల్ల చాలా మటుకి ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో అలాంటివి అయితే మనం మటుకి జాగ్రత్తగా
చూసుకోవాలి. అప్పుడప్పుడు ఏంటంటే కొన్ని ఐటమ్స్ లంగ్స్లోకి వెళ్తూ ఉంటాయి. అంటే శ్వాస పైప్లో అంటే విండ్ పైప్లోకి వెళ్ళి వాళ్ళు ఉక్కిరి బిక్కిరి మటుకి అయిపోతూ ఉంటారు అన్నమాట. సో అలాంటి టైంలో వాళ్ళని మటుకి బోర్లా పడుకోబెట్టి వెనకాల నుంచి కొట్టి వాళ్ళని మటుకి బయటికి తీసేయడానికి మనం మటుకి ప్రయత్నించాలి. కానీ ఏది కూడా వేలు ఏవి కూడా పెట్టకుండా మనం మటుకి వెనకాతల నుంచి కొట్టి అది బయటికి తీయడానికి మటుకి ప్రయత్నించాలి. కానీ అది బయటికి మటుకి రాకపోతే వాళ్ళకి కానీ శ్వాస ఇబ్బందిగా ఉంటే వాళ్ళని డెఫినెట్గా మనం మటుకి హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన మటుకి అవసరం ఉంటుంది. ఆ పర్టికులర్ మటుకి ఫారెన్ బాడీ అన్నది లంగ్స్లోకి, ట్రేకియాలోకి, విండ్ పైప్లోకి వెళ్ళి వాళ్ళకి మటుకి శ్వాస ఇబ్బంది ఉంటుంది. అట్లాంటి వాళ్ళని మనం మటుకి బ్రాంకోస్కోపీ చేసి అవి మటుకి ఐటమ్స్ని మనం మటుకి తీసేస్తూ ఉంటాం అన్నమాట. అప్పుడప్పుడు పిల్లలు ఈ ముక్కులో, చెవిలో కొన్ని మటుకి ఐటమ్స్ అన్నవి వాళ్ళు మటుకి పెట్టుకుంటూ ఉంటారు. లైక్ బాల్స్ అని, లేకపోతే మటుకి కాటన్ అని. సో ఇది ఒకవేళ ఇయర్లో కానీ చేస్తే మీరేమి మటుకి చేయొద్దు. వెంటనే మీరు ఈ ENT స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు మటుకి తీపించుకోవాలి. ఏదన్నా బయట నుంచి కనిపిస్తూ ఉంటే అది మీరు మటుకి తీయొచ్చు. కానీ ఇన్సైడ్ ఉంటే మీరు మటుకి ప్రయత్నించవచ్చు. అదేవిధంగా నోస్లో ఉంటే ఒక సైడ్ నోస్ ఎక్కడైతే మటుకి బ్లాక్ ఉందో దాన్ని ఆపోజిట్ సైడ్ వాళ్ళు ప్రెస్ చేసి దానిని మటుకి నోట్తోని మటుకి గాలి పీల్చుకోమని చెప్పాలి. ఒకవేళ వాళ్ళు కానీ తుమ్మేస్తే అది బయటికి వచ్చేయచ్చు. కానీ మీరు మటుకి ఫిజికల్గా దాన్ని ముక్కులో ఉన్న దాన్ని మీరు మటుకి తీయడానికి ప్రయత్నించొద్దు. ఎందుకంటే అది ఇంకా ఇన్సైడ్ మటుకి డీప్గా వెళ్ళే మటుకి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే మనం కామన్గా చూసేది ఏంటంటే ఎలక్ట్రిక్ షాక్స్. అప్పుడప్పుడు పిల్లలు ఈ వైర్లు కానీ లేకపోతే ఎలక్ట్రిక్ సాకెట్స్లో కానీ వీళ్ళు చేతులు పెట్టి వాళ్ళకి షాక్ పగలడం మటుకి ఉండొచ్చు. యూజువల్గా షాక్ తగిలిన వెంటనే వాళ్ళు వెనక్కి వాళ్ళ మటుకి పడిపోతారు. ఏం పెద్ద ఇబ్బంది ఉండదు, పెయిన్ ఉంటుంది అంతేగాని ఇంకేం పెద్ద ఇబ్బంది ఉండదు. అప్పుడప్పుడు చాలా మేజర్ షాక్ కానీ అయితే వాళ్ళు ఏంటంటే శ్వాస మటుకి స్టాప్ అయిపోవచ్చు వాళ్ళకి. సో అట్లాంటి పిల్లలకి ఎవరికైనా మటుకి షాక్ కానీ తగిలింది అంటే అసలు వాళ్ళకి మటుకి బ్రీదింగ్ ఉందా లేదా అని మనం ఒకసారి మటుకి చూసుకోవాలి. ఒకవేళ బ్రీదింగ్ కానీ హార్ట్ బీటింగ్ కానీ స్లోగా ఉంది అంటే వాళ్ళకి CPR అన్నది మనం మటుకి చేయాలన్నమాట. CPR అంటే కార్డియో పల్మనరీ రిసస్టేషన్. అంటే వాళ్ళకి మౌత్ టు మౌత్ బ్రీదింగ్ ఒకటి, ఇంకోటి చెస్ట్ కంప్రెషన్స్ అన్నవి ఇలాగా చేస్తే వాళ్ళకి మళ్ళీ మటుకి బ్రీదింగ్ వస్తుంది. ఇట్లా కానీ ఒక మేజర్ ఎలక్ట్రికల్ షాక్ కానీ తగిలితే వాళ్ళని మటుకి డెఫినెట్గా వాళ్ళని మటుకి హాస్పిటల్కి మటుకి తీసుకురావాల్సి వస్తుంది. అండ్ వాళ్ళకి ఇవాల్యుయేట్ అయితే చేయాలి. అప్పుడప్పుడు పిల్లలు మటుకి వాటర్లో మటుకి డ్రౌన్ అయిపోతూ ఉంటారు. అంటే బకెట్లో కానీ చిన్న మటుకి పూల్లో కానీ వాళ్ళు మటుకి పడిపోతూ ఉంటారు. ఇలాగ మటుకి డ్రౌనింగ్ కేసెస్ కూడా ఇంట్లో కూడా మనం మటుకి చూస్తూ ఉంటాము. ఇట్లాంటి పిల్లలకి కూడా మనం ఏం చేయాలంటే వెంటనే వాళ్ళని బయటికి తీసి ఒక వైపుకి తిప్పి వాళ్ళ స్టమక్ కొద్దిగా ప్రెస్ కొద్దిగా చేసి వాళ్ళని ఈ లంగ్స్లో ఉండే మటుకి వాటర్ని బయటికి తీయడానికి మనం మటుకి ప్రయత్నించాలి. అండ్ వాళ్ళకి ఒకవేళ బ్రీదింగ్ అని ఉండకపోతే CPR అన్నది మనం మటుకి స్టార్ట్ చేయాలి. ఏదేంటైనా వాళ్ళు కానీ బ్రీదింగ్ సరిగా కానీ లేకపోతే వెంటనే మనం మటుకి 108కి కాల్ చేసి దగ్గరలో ఉన్న మటుకి ఎమర్జెన్సీ మటుకి హాస్పిటల్లో వాళ్ళు మటుకి చూపించుకోవాలి. అప్పుడప్పుడు ఏమవుతుందంటే పిల్లల్ని మనం ఇలాగ హ్యాండ్తో ఇలాగ ఎత్తితే ఏమవుతుందంటే ఇక్కడ అప్పుడప్పుడు డిస్లొకేట్ అవుతుంది ఎల్బో దగ్గర అన్నమాట. ఎల్బో దగ్గర డిస్లొకేట్ అయితే వాళ్ళు హ్యాండ్ మూమెంట్ అయితే సరిగా ఉండదు. వాళ్ళు మూమెంట్ సరిగా చేయలేని మటుకి పరిస్థితిలో ఉంటారు. అట్లాంటి పిల్లల్ని మీరు ఏ మాత్రం కూడా సెల్ఫ్గా దాన్ని సెట్ చేయడానికి మీరు మటుకి ప్రయత్నించొద్దు. వాళ్ళు మటుకి హాస్పిటల్కి తీసుకురండి. దీన్నే మనం పుల్డ్ ఎల్బో అంటాం అన్నమాట. ఇలాంటి పుల్డ్ ఎల్బో కానీ ఉందంటే హాస్పిటల్లో పీడియాట్రిషియన్ అయితే ఒకసారి అది మటుకి చూసుకొని దాన్ని మటుకి ఫిట్ చేస్తారన్నమాట. ఇంకోటి ఏంటంటే మనం నెక్స్ట్ ఏంటంటే కొన్ని రకాలైన మటుకి పాయిజన్స్, సంథింగ్ లైక్ మందులు, పెద్దోళ్ళ మందులు, లేకపోతే కెరోసిన్ ఆర్ పెయింట్స్, టర్పంటైన్ ఆయిల్ ఇలాంటివన్నీ వాళ్ళు మటుకి తీసుకుంటూ ఉంటారు.
సో వాటి వల్ల కూడా పిల్లల్లో మటుకి ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. సో అది ఎటువంటి మందు వాళ్ళు మటుకి ఎంత మటుకి కన్జ్యూమ్ అయితే మటుకి చేశారు, ఎంత అమౌంటు ఇది అది అది మనం ఒకసారి తెలుసుకొని మీరు మటుకి హాస్పిటల్కి వస్తే వాళ్ళు మటుకి చూస్తారు. మీరు వాంతు చేపించడానికి మటుకి ప్రయత్నించొద్దు, ఏమీ కూడా మీరు మటుకి పట్టించొద్దు. సో ఇలాగని అయితే మటుకి హాస్పిటల్కి వస్తే వాళ్ళు మటుకి అసెస్ చేసుకొని స్టమక్ వాష్ ఇవ్వాలా, లవాజ్ ఇవ్వాలా, లేకపోతే మటుకి వామిటింగ్ ఇండ్యూస్ చేయాలా అన్నది వాళ్ళు మటుకి హాస్పిటల్లో చూసి వాళ్ళు మటుకి చెప్తారు. సో మీరు అది దేం చేయొద్దు. ఎటొచ్చి ఏంటంటే ఒక కరెక్ట్గా క్లారిటీగా ఏది తను మటుకి తీసుకొని ఉండొచ్చు. ఇలాగా మటుకి పాయిజనింగ్ కూడా మనం మటుకి చూస్తూ ఉంటాం. సో మేము మటుకి ఇలాగ మటుకి కామన్గా ఏంటంటే బర్న్స్ అని, ఎలక్ట్రిక్ షాక్స్ అని, ఫాల్స్ అని, పడ్డం అని, కట్స్ అని, ఇంజురీస్, అప్పుడప్పుడు వాళ్ళు మటుకి కట్ అయిపోయి వాళ్ళకి మటుకి బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. సో బ్లీడింగ్ ఉన్న చోట బాగా మనం మటుకి ప్రెషర్ అప్లై చేస్తే అది మటుకి బ్లీడింగ్ అన్నది మటుకి ఆగిపోతుంది. అండ్ అప్పుడు దానికి చిన్న కట్ అయితే వదిలేయవచ్చు, ఎక్కువ కట్ అయితే మటుకి హాస్పిటల్కి వచ్చి దానికి ఏమైనా స్టిచెస్ అయితే మటుకి వేయించుకోవచ్చు. అదే విధంగా మటుకి పాయిజనింగ్ అని ఇలాంటివన్నీ ఉంటాయి. సో కామన్గా పేరెంట్స్ అన్నది కొద్దిగా ఇలాంటి విషయాల్లో కొద్దిగా మటుకి జాగ్రత్తగా ఉండాలి. ఇలాగ మటుకి అవ్వకుండా వాళ్ళ మటుకి చూసుకోవాలి. ఈ మందులన్నీ వాళ్ళకి మటుకి వేరేగా దూరంగా ఉంచాలి. ఈ బర్న్స్, ఎలక్ట్రిక్ షాక్ నుంచి వాళ్ళకి మటుకి ప్రివెంట్ అయితే చేయాలి. వాళ్ళు ఈజీగా మటుకి పడిపోకుండా మనం మటుకి ఇల్లంతా మటుకి చాలా మటుకి జాగ్రత్తగా వాళ్ళు మటుకి చూసుకోవాలి. సో ఇలాగా ఇలాంటివన్నీ మనం కానీ మైండ్లో ఉంటే పేరెంట్స్ అన్నవి కొన్ని జాగ్రత్తలు మటుకి వహించి ఎప్పుడన్నా ఇలాంటి కానీ యాక్సిడెంట్ అయితే వాళ్ళు ఇమీడియట్గా ఇలాగా కానీ కేర్ కానీ తీసుకుంటే మనం ఈజీగా మనం పిల్లల్ని మనం మటుకి మేనేజ్ అయితే చేయొచ్చు. థ్యాంక్ యూ.